హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియో టాక్స్. సో నేను మీ ముందు మంచి వరంగల్ తెలంగాణ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సర్వపిండి. ఇది మనం స్నాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. పిల్లలందరూ బాగా తింటారు. ఇది నేను మామ్ చేసింది, నేను వీడియో తీశాను. సో చూడాలంటే వెల్కమ్ టు ప్రియో టాక్స్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్, అండ్ నెక్స్ట్ మిర్చి పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్, అండ్ వెల్లుల్లి ఇది మనం దంచుకోవాలి, జస్ట్ మీకు నేను చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్ 1 చిన్న ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ టర్మరిక్ ఒక చిటికెడు కొంచెం, అండ్ కొత్తిమీర, కరేపాక్. అండ్ లాస్ట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక ఇంత చిన్న బౌల్ తీసుకోండి. ఈ బౌల్ నుంచి ఒక 3 కప్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇది ఎల్లిపాయలు ఇందులో వేసినాను. సో దీన్ని కొంచెం ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర వేసుకోవాలి. సో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. రెడీగా ఉంది కదా. సో మనం పిండిలో ఫస్ట్ కొంచెం మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను మమ్మీ హెల్ప్ తీసుకొని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వులు యాడ్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండ్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి పసుపు, టర్మరిక్ కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి కరేపాకు. కొత్తిమీర అనేది మనం లాస్ట్లో ఫినిషింగ్లో వేసుకుందాము. సో అంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న అల్లం ఉండింది కదా, ఇంకో అది వేసేస్తున్నాను. ఇప్పుడు పౌడర్ అనేది మనం మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటర్తోని దీన్ని ఇప్పుడు వాటర్తో మిక్స్ చేసుకోవాలి. అది మొత్తం కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మనం పేస్ట్ తగినంత వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగే కొంచెం మంచిగా గట్టి ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి, లేదంటే అంత ఎక్కువ వాటర్. సో మనం ఎక్కువ వాటర్ పోసుకుంటే లిక్విడ్ లాగా అయిపోతుంది. నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇది మమ్మీకి ఎలా తెలుసు అంటే అమ్మమ్మ చెప్పింది. సో అమ్మమ్మ నుంచి మమ్మీకి తెలిసింది. సో మమ్మీ నుంచి నేను తెలుసుకుని, నా నుంచి మీరు తెలుసుకుంటున్నారు. ఈ లైన్ ఏదో బాగుంది కదా. సో ఎవ్రీ జనరేషన్కి ఇది ఊర్లో అమ్మమ్మ వాళ్ళని చాలా యూజ్ చేస్తుంటారు, చాలా తింటారు. సో ఇక్కడ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. సో వన్స్ మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఒకసారి అయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూస్తారు కదా, ఫైనల్గా ఇలా మన చపాతీ అయితే ఎలా చేసుకుంటామో సో ఇవన్నీ ఓవరాల్ కానీ మనం ఆనియన్స్ కానీ కరేపాకు, మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా ఫైనల్గా పేస్ట్ ఇలా చేసుకోవాలి. సో అందరు చూస్తున్నారు కదా, ఇలా ఇలా మంచిగా వస్తే మనకి అది పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది.
ఇలాంటి బౌల్ తీసుకోండి, లైక్ ఇట్లా పెద్ద, లేకపోతే ఇది లేకపోతే కడాయి అయినా కూడా తీసుకోవచ్చు, లేదంటే అన్నం డేక్ష లాగా ఉంటుంది కదా, కొంచెం అట్లాంటివి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అది మంచిగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలా ఏంటి అనేది నేను మీకు ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆయిల్ అనేది కొంచెం ఆ ప్యాన్లో వేసుకోవాలి. సో ప్యాన్లో హ్యాండ్తో అట్లా మొత్తం గిన్నెకు మొత్తం పెట్టేయాలి మొత్తం నీట్గా, సో దట్ మనకు అది అనేది నీట్గా బయటికి వచ్చేస్తుంది. సో గిన్నెకు అనేది స్టిక్ అయిపోకుండా. సో గిన్నెకు ఆయిల్ పెట్టుకున్న తర్వాత అందులో మనం పిండిలో చేసుకున్న దాన్ని హాఫ్ తీసుకోవాలి. హాఫ్ తీసుకున్న తర్వాత దాన్ని ఇలా చేసుకోండి రౌండ్గా. లైక్ చపాతీ టైప్ లాగా హ్యాండ్ పైన చేసుకుంటే మనకి దాంట్లో పెట్టేటప్పటికి ఈజీ అవుతుంది అనమాట. సో చూడండి, సో ఇలా పెట్టేసుకున్న తర్వాత దాన్ని మనం కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ గిన్నెకి మొత్తం వచ్చేలాగా చిన్న చిన్న ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మన క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి, సో దట్ మనకి మంచి నీట్గా ఉంటుంది, దొడ్డుగా ఉండడంతో బాగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలా స్టిక్ చేసేసుకున్నాం కదా దీనికంతా. సో ఇప్పుడు మనం దీనికి హోల్స్ చేసుకోవాలి. ఇలాగ హోల్స్ ఎందుకు అని అంటే అది ఆవిరికి కింద అనేది మాడిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది. సో మనకి ఈజీగా ఉడుకుతుంది, పిండి పిండి అనేది ఉండదన్నమాట. హోల్స్ చేయడంతో దాంట్లో ఆవిరి వెళ్ళి మంచిగా అవుతుంది మాడకుండా. సో చూసారు కదా ఫైనల్గా ఇలా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ హోల్స్లో మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సో మనం లైట్గా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మాడదన్నమాట, అలాగ ఆవిరితో మనకి మంచిగా ఉడుకుతుంది. సో ఇది ఫైనల్లీ రెడీ. అండ్ దీనికి మనం ఒక ప్యాన్కి పైకి తగ్గట్టుగా మూత పెట్టుకోవాలి. సో కంప్లీట్ క్లోజ్గా ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాము. సో మేము ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాం కదా, సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఇది హాఫ్ మీడియంకి ఉడికి వచ్చేసిన తర్వాత అప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. సో మనం దీనికి పైన కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటే మనకి దాంట్లో స్టిక్ అయిపోయి మనం తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మూత పెట్టేసుకొని కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇది కొంచెం మనకి హాఫ్ అయిన తర్వాత అప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకుందాం. అప్పటి వరకు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక జస్ట్ 10 minutes పడుతుంది అంతే, అంతకంటే టైం ఏం పట్టదు. సో ఒక 10 minutes తర్వాత మనం సో చూడండి ఆల్రెడీ ఎలా అయిపోతుందో నేను మీకు చూపిస్తాను. సో మనకు ఆయిల్ అనేది మంచి బాయిల్ అవుతుంది. సో ఒక్కొక్క 10 minutes అట్లా వెయిట్ చేయండి.
సో మనకు మిగిలిన పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం ఇలా బౌల్ చేసి రౌండ్గా చేసి పెట్టుకోవాలి. సో దట్ మనకు నెక్స్ట్ దానికి ఈజీ అవుతుంది. సో ఇందాక మనం ఎలా చేసి పెట్టుకున్నామో ప్యాన్కి, సో లైక్ దట్ మనం ఇలా రౌండ్ 2 చేసుకొని సపరేట్గా పెట్టుకేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో చపాతీ అయినా ఎలా చేస్తారు, సేమ్ లైక్ దట్ అంతే. ఇందులో అంతా మిక్స్ చేసి పెట్టుకున్నారు కదా, దాన్ని ఇంకా హాఫ్లో చేసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అది మనకి కలర్ అనేది చేంజ్ కూడా అయింది, మీరు తెలుస్తుంది అనుకుంటాను వీడియోలో. సో ఇట్లా కొంచెం హాఫ్ ఆల్రెడీ అయిపోయింది. సో మనం దీన్ని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో మరీ ఫుల్ హైలో పెడితే మరీ మాడిపోతుంది. సో మనకు కొంచెం ఆల్మోస్ట్ ఒక 50% అది బాయిల్ అయిపోయింది. సో మనం హాఫ్ స్లోలో పెట్టుకుంటే లో ఫ్లేమ్లో మనకి ఇంకా మిగతా 50 కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ క్లోజ్ చేద్దాం. సో మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ మన సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇది సెకండ్ వన్. సో ఇందాక మనం ఎలాగైతే చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ అలాగే ఇది ఇప్పుడు సెకండ్ వన్. సో ఫస్ట్ వన్ చేసాం కదా, సో సేమ్ లైక్ దట్ ఇది కూడా అలానే. సో దీనికి కూడా మనం మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా రౌండ్స్, అందులో ఇది సెకండ్ వన్. సో ఇది వచ్చేసి ఇంకొక దానికి ప్రిపరేషన్. సో మనం హ్యాండ్ పైన ఇలా ఫస్ట్ ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా, ఇలా సరిపోతుంది. సో దీన్ని మనం ప్యాన్ పైన పెట్టుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. సో దీనికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ఎలా తీయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. సైడ్కి అలా మనం పెట్టుకుంటే అది ఈజీగా వచ్చేస్తుంది. సో మనం ఆయిల్ పెట్టుకుంటే మనకు అలా ఈజీగా అనేది తెలుస్తుంది. సో చూసారా ఫైనల్లీ రెడీ అయిపోయింది. వేడిగా ఈ వర్షాకాలంలో తింటుంటే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఇది విలేజెస్లో బాగా యూజ్ చేస్తుంటారు సర్వపిండి అని చెప్పేసి. సో చూడండి. సో మీకు నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను వన్స్. సో చూసారు కదా బ్యాక్ సైడ్. సో ఇప్పుడు సెకండ్ వన్ రెడీ అయిపోతుంది. ఇంకొకటి చూడండి. సో మీరు గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు, నార్మల్గా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ గిన్నెకి స్టిక్కీ అయిపోయి మనకి మళ్ళీ తీయడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇలా కొంచెం స్లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. ఎవ్రీ టైం చపాతీ లాగా కాకుండా ఇలా వెరైటీగా బాగుంటుంది. దీనికి కర్రీ కూడా ఏం అవసరం ఉండదు. సో ఒక 10 minutesలో అయిపోతుంది ఈజీగా స్నాక్. ఈవినింగ్ టైంలో ఇంకా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో కూడా కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో కొంతమంది తెలిసి ఉంటుంది, సో తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే ఇప్పుడు హోల్స్ చేసేసుకొని నాకు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వాటిలో ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. మెంబర్స్ కూడా అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నా నుంచి మీరు నా కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయొచ్చు. సో దట్ నేను ఆ వీడియోస్ చేయగలుగుతాను. సో మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి అండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సెకండ్ చూసారా, సెకండ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం తీసేసుకుందాం. సో చూడండి థర్డ్ వన్ ప్రిపరేషన్లో ఉంది ఇంకా. సో వన్స్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫోర్త్ వన్ ప్రిపరేషన్. ఇలా హాఫ్ చేసుకోవాలి, టోటల్గా హ్యాండ్ పైన చేసుకోవాలి. సో మనకి థర్డ్ వన్ అనేది రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వేరేది పెట్టుకుందాము.
ఇది 4th వన్ అండి. సో ఫైనలీ లాస్ట్ వన్. ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఇక్కడ ఫైనల్ లాస్ట్ వన్ కొంచెం ప్రాసెస్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 70% అయిపోయింది. ఇంకో కొద్దిసేపు అయితే ఫినిష్ అయిపోతుంది. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఒక్క 2 minutes. సో అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 3 చేసిన అన్నట్టు. సో ఇలా తీసేయాలి. ఫైనలీ లాస్ట్ వన్. సో ఇప్పుడు మనకి ఫైనల్గా మన రెడీ అయిపోయింది సర్వపిండి. సో చూస్తున్నారు కదా. సో మీకు కూడా తినాలనిపిస్తే సో ఇమీడియట్గా వెళ్ళి చేసుకోండి. సో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.